నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్కి సంస్కారం గుర్తొచ్చిందా, అంతకుముందు ఏమైంది అంటూ పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఏపీలో మాత్రం ఒక తల్లి తన బిడ్డ కనిపించకుండా పోతూ ఏడుస్తూ ఉంటే అది కనిపించలేదు కానీ తెలంగాణలో పరామర్శించడానికి వెళ్తారా అంటూ పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారి పైన చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన నాయకులు కుసంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మీ నాయకుడికి పదవి వచ్చిన తర్వాతే గౌరవ మర్యాదలు గుర్తొస్తున్నాయి. అంతకుముందు ఒక్కొక్కరిని తొక్క నార తీస్తాను అని చెప్పి మాట్లాడేవారు. ఇప్పుడు కట్టుబట్టు గురించి మాట్లాడుతున్నారు. ఇదేంటి, పదవి వస్తేనే గౌరవం మర్యాదలు గుర్తొస్తాయా అంటూనే మరో పక్క ఇటు తెలంగాణ పర్యటనకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఉద్దేశించి కూడా ఏపీలో మాత్రం ఒక బిడ్డ కనిపించకుండా పోతుంటే ఆ తల్లి పడే ఆవేదన కనిపించట్లేదు కానీ తెలంగాణలో పరామర్శించడానికి వెళ్తారా అంటూ ఆ పర్యటన పైన కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? అంబటి బాబు గారు చేశారండి వ్యాఖ్యలు. పేర్ని నాని గారు ఇంకా సంస్కారం పేర్ని నాని గారి దగ్గర నుంచి అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేర్చుకునేంత స్థితికి మేము ఎవరో దిగజారలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 2019-24 మధ్యన ఆ నేతలు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారిని కుటుంబీకుల భార్యని ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసాం. అదే విధంగా బయట కూడా సభల్లో, విద్యార్థుల సభల్లో కావచ్చు, మహిళల సభల్లో కావచ్చు, పెడన జోగి రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడిన భాషలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలకి ముసిముసిలు నవ్వుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రోజున పదవి కోల్పోయిన తర్వాత వీళ్ళకేమో సంస్కారం, విధానం, భాషల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ హయాంలో దిగజారినటువంటి భాష మన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగల. మరి ఈరోజు ఇప్పుడు కరెక్టే, అక్కడ జాహ్నవి అమ్మాయి మిస్ అయింది. పోలీసు యంత్రాంగం అంతా కూడా అన్ని రకాలుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా వెతుకుతున్నాయి. నిత్యం 24 గంటల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి అనేక రకాలుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషి వలన జరుగుతుందిగా. మరి దాన్ని ఏ విధంగా విమర్శిస్తారు? సరే, నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఒక 4-5 కిలోమీటర్ల దగ్గరలోనే ఒక ఆడపిల్ల అత్యాచారం గురవుతే ఆ నిందితుల్ని పట్టుకోలేకపోయారు తన హయాం మొత్తంలో. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రోజున ఏదో తెలంగాణలో ఒక బాలుడు పాపం అతను ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి ఏదో కోరిక పవన్ కళ్యాణ్ గారిని చూడాలని. మరి ఆ కోరిక నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, ఆయనతో ఆ బిడ్డతో కాసేపు కాలక్షేపం చేయడం, అతనికి ఏం కావాలన్న సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం, దాన్ని కూడా తప్పుపడుతున్నారంటే నేనంత సంస్కారహీనుడు మరొకరు లేనండి అని నేను చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు నిత్యం అక్రమాలో, ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఉన్నాడమ్మా, వాళ్ళ నాయకుడు శవయాత్రలకు తప్ప శంకుస్థాపనలకు పనిచేయడు, అంతే కదా. గత 5 సంవత్సరాలు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా శంకుస్థాపన చేసిన దాఖలాలు ఏమైనా ఉంటే చూపించమనండి. అయితే ఇక్కడ ఇంకో అంశం సార్, వైసీపీ నుంచి ఆ పాప ఆచూకీ కనిపెట్టడం గురించి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం ప్రకటించారు? అసలు చాలా పెద్ద మాట అడిగారు, పెద్ద కోరిక కోరిగారు. మీ కోరికలు కళ్ళ నెరవేరవయ్యి. ఎందుకంటే కరోనా టైంలోనే అన్ని మాటలు చెప్పారు. వాళ్ళ హయాంలోనే కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు కనీసం ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు ఎవరు బయటకు వచ్చారు, ఎవరు సాయం చేశారు? స్వచ్ఛంద సంస్థలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రాణాలు తెగించి మరీ సాయం చేశారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎవరైనా మాట్లాడారా, బయటకు వచ్చారు, కనీసం రూపాయి సాయం చేశారా? జగన్మోహన్ రెడ్డి ఆ 2019-24 భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి. ఏదైనా సొంత డబ్బులు ₹1 ఏమైనా సాయం చేశాడా? పోనీ వాళ్ళ పార్టీ నాయకులు సాయం చేశారా? సాయం చేశారు. పవన్ కళ్యాణ్ గారు సాయం చేశారు. ఆ రోజున గవర్నమెంట్లో ఎవరున్నదో చూసుకోలేదు. ఆంధ్ర గవర్నమెంట్కి 50 లక్షలు, తెలంగాణ గవర్నమెంట్కి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి ₹1 కోటి ఇచ్చాడైనా. ప్రభుత్వాలు చూసుకోలేదు, రాజకీయాలు చూసుకోలేదు. మరి ఈ రోజున ఎలా మాట్లాడతారు మీరు? మీ హయాంలో ఏదైనా ఒక సాయం చేసాము ఒక విధంగా అంటే అనుకోవచ్చు. ఈ రోజున అంటే ఎక్కడ విమర్శించాలి, లేకపోతే ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ సాయం చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఉదాహరణ దీనికి కాకపోయినా చెప్తున్నా, వాళ్ళ హయాంలోనే వైజాగ్లోని ఇండస్ట్రీ సమ్మిట్ జరిగింది. జరిగిన వెంటనే మనం ఏమన్నామండి, అప్పట్లో ధర్నాలే జరుగుతున్నాయి పార్టీలు. ఆ 2 రోజులు, ఆ 2-3 రోజులు ఏది జరుగుతుందో సమ్మిట్, ఆ సమ్మిట్ 3 రోజులు మనం ఏం చేయొద్దు. ఎందుకంటే మన రాష్ట్రానికి పెట్టుబడులకు వస్తాకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వ్యక్తులు వస్తున్నారు కాబట్టి మనం ఈ టైంలో రాష్ట్రంలో అశాంతి వాతావరణం నెలకొల్పడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము సైలెంట్గా ఉన్నాం. అటువంటిది ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఏ రోజైనా వచ్చిందా? ఈ రోజుకి ఎక్కడన్నా పారిశ్రామికవేత్త వస్తుంటే వాళ్ళని ఏ విధంగా పారద్రోలాలి అనేటువంటి ఆలోచనలు. అంటే ఇప్పుడు కట్టుబట్టు గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ హోమ్ మినిస్టర్ ఆమె ఒక ఆడవాళ్ళకి సంబంధించిన కట్టుబట్లు లేకపోతే వాటి గురించి కట్టుబట్టు గురించి అమర్నాథ్ ఎక్కడ మాట్లాడలేదని పేర్ని నాని గారు అంటే అదే ఏంటి అంటారు చూడ, ఎవరికెవరికో సాయం అన్నట్టుగా మళ్ళీ అమర్నాథ్కి మళ్ళీ ఇతను కావాలని మళ్ళీ కూటమి 10 నుంచి 15 కేసులు పెట్టాలనే ఆలోచనలో ఉందని కూడా ఆయన అంటున్నారు. అంటే అదే అంటానమ్మా, వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో, మనం మాట్లాడే భాష కరెక్టో కాదో, మామూలుగా సభ్యత సంస్కారాలు ఉన్నాయా లేవో, దేశంలో ప్రజలు ఏమనుకుంటున్నారో అది ఏం ఆలోచనలు ఉండే వాళ్ళకి, వాళ్ళు మాట్లాడేసిందే వాళ్ళకి కరెక్ట్.
అయితే ఇప్పుడు అనిత గారి అంశాన్ని తీసుకొచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పెట్టడం, మరి ఇటీవల చూసాం తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. మరి వరంగల్లో నిరంజన్ని కలిశారు. మరి ఏంటి అంటే ఇక్కడే కాదు తెలంగాణలో పోటీ చేస్తారని ఇప్పుడు అంటే పవన్ మీరు ఆ కళ్యాణ్ రెండు మిక్సప్ చేయదు. నిరంజన్ అన్నది అతను ఏదో పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు, అతను చూడాలనుకున్నాడు, అతను చూశాడు. అది ఇక్కడ కదమ్మా, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తాడు. అందుకే ఈ అంశంతో ముడిపెట్టి తెలంగాణలో ఎక్కడ జనసేన బలపడుతుందనే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారా? అంటే తన రాష్ట్రాన్ని గురించి పట్టించుకోలేదు, పక్క రాష్ట్రానికి వెళ్తున్నారనే కామెంట్స్. అలా కాదు, పట్టించుకోవడం అంటే ఏంటి? ఈ రోజున ఆ జాహ్నవి విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం అంతా స్పందించింది కదా, ఇన్ని ఏర్పాట్లు చేయాలి, అన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా. అసలు ఏ అంశాన్ని రాజకీయంగా ముడిపెట్టాలో లేచేయాలో అంటే వాళ్ళకు భయం అమ్మా. మొత్తం ఓవరాల్గా చూస్తాంటే ఏదో రకంగా కులాల మధ్యన చిచ్చు పెట్టో, లేకపోతే ఈ పార్టీల మధ్యన చిచ్చు పెట్టో, ఏదో రకంగా కూటమిని చేయాలన్నది వాళ్ళ ప్రధాన లక్ష్యం. దాని గురించి ఎంతకైనా దిగజారుతున్నారు వాళ్ళు. మనం డైలీ అనుకుంటాం ఎంతకంటే దిగజారని, కానీ మన మాట తప్పు అని నిరూపిస్తూ ఉంటారు వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. వాళ్ళు మరి వెనకేసుకు వస్తున్నాడంటే ఈ రోజున నేను అంటుంది ఒకటే, అమర్నాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అనిత గారి విషయంలో, వాళ్ళ ఇంట్లో ఆడవారినైనా అడగమనండి, మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళతో ఒప్పించండి. ఇప్పుడు మనం కూడా మాట్లాడొచ్చు అమర్నాథ్ గారి భార్య గురించి, కుటుంబీకుల గురించి. తప్పు కదా. ఎప్పుడు సంస్కారం ఎంతవరకు ఉండాలి అంటే, విమర్శలు చేయట్లేదా అంటే విమర్శలు ఉంటాయి, ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. ఆ విమర్శ ఎంతవరకు ఉండాలంటే సద్విమర్శ వరకు ఉండాలి. శృతి మించిపోయి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మరి దాని తగ్గట్టుగా వస్తాయి. ఇక్కడ ఏమైంది, ఆమె ఏమైనా అందా? పోనీ అమర్నాథ్ గారు కానీ అమర్ గారి కుటుంబీకులు కానీ ఏమన్నా అందా? ఆవిడ గురించి మనం మాటలు మాట్లాడడం అంటే ఎంతవరకు అంటే నాకు అనిపిస్తుందమ్మా, ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏం చేయట్లేదు, ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకుంటాం తప్ప ఇది మెతక ప్రభుత్వం అనేటువంటి భావనలో ఉన్నారో ఏమో, కానీ ఇష్టారీతినటువంటి మాటలు మాట్లాడడం. ఈ మధ్యన కాసు మహేష్ రెడ్డి కూడా ఆయన మాట్లాడాడు, చూసాం కదా ఆయన వ్యాఖ్యలు. మేము వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేస్తాను స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ నాయకుడికి అదే ఇష్టం. వాళ్ళ నాయకుడికి ఏంటంటే అటువంటి భాష, అటువంటి విధానం, అతను ముసిముసిలో నవ్వుకుంటాడు కాబట్టి అలాగే మాట్లాడితేనే కరెక్ట్ అని చెప్పేసి విధానంలో వీళ్ళంతా ఉన్నారు తప్ప అది కరెక్ట్ కాదని చెప్పేసి ఎప్పుడన్నా అతను ఖండించాడు అనుకోండి, ఇలా మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం, మా పార్టీలో ఏమైనా పొరపాటున ఒక మాట ఏమైనా క్రాస్ అయ్యి మాట్లాడామంటే ఇమీడియట్ గా మాకు వార్నింగ్లు వస్తాయి. మీరు మాట్లాడట్లేదు, ఆ భాష మాట్లాడితే మీరు మాకు అనవసరం అంటారు. మీరు అటువంటి భాష మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఖచ్చితంగా అవతల విమర్శించినా మనం దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్పాలి తప్ప లైన్ క్రాస్ చేసి మాట్లాడకూడదు అనేటువంటిది మాకు వార్నింగ్లు వస్తాయి. అది ఆ పార్టీలో ఎప్పుడూ ఉండదు కాబట్టి అదే కరెక్ట్, ఆ భాషే కరెక్ట్, ఆ విధానమే కరెక్ట్ అనేటువంటి విధానంతో వాళ్ళు ఇలా రకంగా మాట్లాడుతున్నారు. అంటే మొత్తాన్ని ఓవరాల్గా ఏం చేస్తున్నారు, ఒక విధమైనటువంటి వాళ్ళ ఉనికి గురించి పోరాడతారంటారు చూసారా, అటువంటి పరిస్థితి వచ్చేసింది. రాష్ట్రంలో ఖచ్చితంగా పెట్టుబడులు వస్తున్నాయి, శాంతి భద్రతలు ఉన్నాయి. నిన్నే చెప్పారు అనిత గారు, మన క్రైమ్ రేట్ కూడా 14% తగ్గిందని చెప్పేసి. మనకి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఏదో రకంగా దీన్ని చేయాలంటే ఏదో రకంగా బురద జల్లాలి. ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుకున్నాం కదమ్మా, మొత్తం చిచ్చిని మొత్తం ఉతుకొట్టుడు కొట్టిన తర్వాత అయినా కూడా బుద్ధి రాలా. ఇప్పటికే అంటున్నారు మేము అడిగిన దానికి ఏమీ సమాధానం చెప్పట్లేదు. ఏం అడిగారు, ఏ సమాధానం చెప్పలేదు, మేము చెప్పకల్లా అధికారులే చెప్పేశారు. ప్రతి దానికి మీరు ఎవరు ఏ అభ్యర్థి గురించి మాట్లాడారో అభ్యర్థికి కౌంటర్ గా అధికారులు స్వయంగా ఎందుకు రాలేదు అతనికి జాబ్ అని క్లియర్ చెప్పారు. మీకు అర్థం కావట్లేదు అంతే. ఎందుకంటే చదువుకోండిరా అంటారు, అందుకనే చదువుకోరు. మీ నాయకుడేమో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అంటాడు, కానీ అతను ఇంకా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మాదిరిగానే ఉన్నాడు తప్ప అతను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ ఎప్పుడు కాలేదు. ఆ విషయం మీకు అర్థం కాదు. అంటే ఎవరిని వెనకేసుకు రావాలో, ఎక్కడ వెనకేసుకు రావాలో, ఎక్కడ అండగా ఉండాలో, ఎక్కడ సాయం చేయాలో, ఎక్కడ మాట్లాడకూడదో అనేది తెలుసుకోవాలి. రాజకీయాల్లో ఎంత బాగా మాట్లాడేవని కాదమ్మా, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకోవాలి. అది రాజకీయం. అది పొరపాటున వాళ్ళకి తెలియదు కాబట్టి కేవలం బురద జల్లడానికే ఏదైనా అంటే కృష్ణార్జునులాగా వీళ్ళు పనిచేస్తున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మరి దశాబ్ద కాలం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం దీని గురించి, రాష్ట్రం గురించి. కాబట్టి వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టకపోతే మాత్రం మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. దానికి ఎన్నో రకాల కులాలు ఉపయోగించుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఈ రోజు పేపర్లో చూస్తుంటే, ఈ రోజు పేపర్లో మొత్తం కులం గురించి కాపులను తీసుకెళ్లి ఎవరికో అంటగడతారు, ఇది ఘటన అంటగడతారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యన ఘటన జరిగితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది పక్కన పెట్టేశారు. వాళ్ళిద్దరు ఏ కులం, ఆ కులం కాబట్టి కులం బయట తీసుకురావాలి అంటే అన్ని విషయాల్లో తీసుకురావాలి కదా. కొన్ని విషయాలను ఎందుకు తీసుకొస్తారంటే సమాధానం ఉండదు. కేవలం నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ ఉనికి గురించి పోరాడుతున్నారు. ఆ పోరాటంలో మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందో ఉండదో అనేది ఒక డైలమా ఏర్పడింది. అంటే కొంతమంది పార్టీ నచ్చకపోతే వేరే పార్టీలు జాయిన్ అవుతారమ్మా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సోకాల్డ్ నాయకులు వాళ్ళని ఏ పార్టీకి రానివ్వదు, ఏ పార్టీలో జాయిన్ అవ్వరు. నేను చెప్తాను, రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు, పేరు నాని, గుడివాడ అమర్నాథ్, ఇలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొడాల నాని, వీళ్ళని ఏ పార్టీలు జాయిన్ చేసుకోరు. ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ నాయకుడు ఎంత పనికిమాలినోడని తెలిసినా కూడా అదే పార్టీలో కొనసాగాలి. కాబట్టి వాళ్ళకి అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కలుస్తూ ఉంటాడు. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఇష్యూ వచ్చిందనుకో, కాపు నాయకులు అందరూ భుజాల మీద తుపాకీ పెట్టి వాళ్ళతోటే మాట్లాడిస్తాడు, వాళ్ళతోటే కేసులు పెట్టిస్తాడు. ఏదో రకంగా కాపుల మధ్య చిచ్చు పెట్టాలంట. ఈ రోజు పేపర్లో చూశాను, దానికి కూడా ఒక బాధ్యతలు చెప్పారంట. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారికి కాపుల్ని దూరం చేయాలి. దానికి బాధ్యత ఎవరికి చెప్పారండి? ఆ కాకినాడ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు గారికి చెప్పారంట. ఆ కన్నబాబు గారు ఎవరండి? గతంలో ఏం చెప్పాడు అసెంబ్లీలో? జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఆయన. ఆ వ్యక్తి ఇప్పుడు
కాపుల గురించి ఆయన భుజాన్ని వేసుకుంటాడట. అసలు ఏం జరుగుతుందంటే వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఉనికి గురించి చేసే పోరాటంలో మన మీద బురద జల్లుతున్నారు. మనమేమో తెల్లారు లెగిస్తే ఏ పెట్టుబడులు తీసుకురావాలి, ఎక్కడ పెట్టాలి, మౌలిక సదుపాయాలు ఎలా ఏర్పాటు చేయాలి, కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలి. ఇప్పుడు జూలై 1 నుంచి మనకి విజయ రామ్జీ ఉంది కదా, ఆ పథకాన్ని అనంతపురం నుంచి ప్రాక్టీస్ అంటే మన ఆలోచనలన్నీ ఇలాగా కన్స్ట్రక్షన్గా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు డిస్ట్రక్షన్లా ఉంటాయి. ఆ రెండింటికి వ్యత్యాసం తెలుసుకుంటున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి 151 నుంచి 11కి తీసుకొచ్చారు. ఇలాగే ఉంటే వాళ్ళ ప్రవర్తన ఆ 11లో ఓటు కూడా ఎత్తిపోతారు. అప్పుడు అయినా బుద్ధి వస్తుందేమో చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.